నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ ఇక ఆదివారం కాలపు శుభములు వందనములు తెలియజేస్తున్నాము. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ముందుగా మనము ఈరోజు అంశాన్ని మనం ధ్యానించుకుందాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. మూడవ వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుగాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఇదో తండ్రి ఈరోజు ధ్యాన అంశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ధ్యానిస్తుండగా కావలసిన ఆత్మీయ బలమును శరీర బలం నాకు దయచేయండి. వినగలిగేటువంటి చెవి, గ్రహించుకునేటువంటి మనసు మాకందరికీ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మొదటి వచనంలో ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఆయన ద్రాక్ష చెట్టుతో పోల్చబడింది. మనము ఆయన తీగలు అనగా తీగలతో పోల్చబడ్డాము. ద్రాక్ష చెట్టుకు తీగలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే తీగలలోనే ఫలింపు అనేటువంటిది వస్తుంది. అయితే తీగలు తనంతట తాను ఫలింపవు. అవి ద్రాక్ష చెట్టుకు అవి అతుకబడి ఉండాలి. అవి ఎప్పుడైతే ఆ యొక్క చెట్టులో అనుసంధానంగా ఉంటాయో తద్వారా ద్రాక్ష తీగలు ఫలిస్తాయి. కనుక ఇక్కడ ఆయన చెప్తున్నాడు కదా, 4వ వచనం ప్రకారంగా చూస్తే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటున్నాడు. అవును, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఫలించదు. కాబట్టి మనము ఆయనలో నిలిచి ఉన్నప్పుడు బహుగా ఫలిస్తామని ఈ యొక్క వచనం ద్వారా మనం తెలుసుకోగలం. అయితే ఇక్కడ మనము ఆయనలో నిలిచి ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనము ఇక్కడ ఫలించని తీగలు, ఫలించని తీగలు అని 2 రకాలుగా ధ్యానించుకున్నాం. మొట్టమొదటిగా ఫలించే తీగల గురించి ధ్యానిస్తాం. ఫలించే తీగలు అంటే ఆయనలో నిలిచి ఉండేవారు. తీగ ఫలించాలంటే ద్రాక్షావళిలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటుందో అప్పుడు ఆ తీగలు ఫలిస్తాయి. ఆ ప్రకారంగానే ఆయన యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారే ఫలిస్తారు. ఇదే ఫలించేది తీగలు. ఇక్కడ మనము నిలిచి ఉంట అనేటువంటి అంశాన్ని గురించి మనం కొద్దిగా ధ్యానిస్తాం. నిలిచి ఉండడం అంటే ఇక్కడ ఈ 4వ వచనం నుంచి 10వ వచనం వరకు నిలిచి ఉండు అనే మాట దాదాపు ఇక్కడ 10 సార్లు రాయబడింది. ఇక్కడ విశ్వాసులు క్రీస్తులో నిలిచి ఉండే చోటు, నిలిచి ఉండడం అనగా స్థిరంగా మనము ఆయనలో ఉండడం అని మనం భావించాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా, ప్రేమ యందు వేరు పారి స్థిరపడి అన్నాడు. అంటే మనము ప్రేమ యందు అనగా క్రీస్తు ప్రేమ యందు వేరు పారిన వారంగా, అంటే వేరు ఏ విధంగా అయితే నేలలోకి
స్థిరంగా అది వ్యాపించి అది పటిష్టంగా ఉండడానికి వీలవుతుందో ఆ రకంగా మనం కూడా ఒక చెట్టు ఏ రకంగా నేలలో వేరుపారి స్థిరంగా ఉంటుందో ఆ ప్రకారంగానే మనం క్రీస్తులో కూడా నిలిచి ఉండాలి, స్థిరంగా మనము ప్రభువులో ఉండాలి అని ఇక్కడ మనం గమనించవచ్చు. తర్వాత 1 కొరింథీ 12వ అధ్యాయము 1 కొరింథీ 12వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది శరీరము ఏ రీతిగా మన అవయవాలు వేరువేరుగా ఉన్నప్పటికీ శరీరం అంతా ఒక్కటే, అనగా క్రీస్తు. కాబట్టి మనము కూడా క్రీస్తులో అనేక రకాలుగా అవయవాలుగా మనం ఉన్నప్పటికీ మనము క్రీస్తులో ఒక్కటిగా మనము ఉండాలి. అనగా మనము కాలు వేరు, చేయి వేరు, కన్ను వేరు అని అనుకోకుండా అన్ని ఒక్కటిగా అందులో నిలిచి ఉంటేనే గాని అది ఒక్క శరీరముగా పిలువబడదు. దేనికి దానికి ఇది వేరుగా అది శరీరం అని చెప్పబడదు. కాబట్టి మనము క్రీస్తులో మనం ఒక్కటిగా నిలిచి ఉండాలి. ఆ ప్రకారంగా మనం క్రీస్తులో నిలిచి అవయవాలు ఏ విధంగా అయితే ఆ శరీరంలో ఒక్క శరీరంగా నిలిచి ఉంటాయో ఆ ప్రకారంగా మనము క్రీస్తులో నిలిచి ఉన్నవారంగా ఉండాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూస్తే, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇక్కడ మనము ఆయన ఆలయంలో సజీవమైనటువంటి రాళ్లలాగా మనము ఉన్నాం. చూడండి, మనం కట్టబడేటువంటి ఏ బిల్డింగ్ అయినా ఆ రాళ్ళు అందులో నిలిచి ఉంటాయి. ఆ ప్రకారంగా మనము క్రీస్తు అనేటువంటి ఆ యొక్క శరీరంలో ఆయన ఆలయంలో సజీవమైనటువంటి రాళ్ళులాగా మనము స్థిరంగా అందులో ఉన్నప్పుడు మనం ఫలించేదానికి ఆస్కారం. కాబట్టి నిలిచి ఉంట అనేటువంటి దాని గురించి మనము ఇంకొక రెఫరెన్స్ కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అనగా కుటుంబంలో సభ్యుల్లాగా మనం నిలిచి ఉన్నాం. కుటుంబంలో ఏ రీతిగా సభ్యులు ఒక్కటిగా నిలిచి ఉంటారో ఆ ప్రకారంగా మనం క్రీస్తు అనేటువంటి ఆ యొక్క కుటుంబంలో సభ్యులుగా మనం నిలిచి ఉండాలి. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనము ఆయనలో నిలిచి ఉంటా అంటే మొదటిగా ఆయనలో ప్రేమలో, క్రీస్తు ప్రేమలో మనం వేరుపారిన వారంగా నిలిచి ఉండాలి. తర్వాతకి ఒక్క శరీరంలో అవయవాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవయవాలన్నీ కూడా శరీరంలో ఏ రీతిగా ఒక్కటిగా నిలిచి ఉంటాయో ఆ ప్రకారంగా మనము క్రీస్తులో నిలిచి ఉండాలి. అలాగే ఆలయంలో సజీవమైనటువంటి రాళ్ళ మాదిరిగా మనము క్రీస్తులో నిలిచి ఉండాలి. తర్వాత కుటుంబంలో సభ్యులు వేరువేరుగా ఉన్నప్పటికీ అందరూ ఒకటిగా ఏ రీతిగా ఉంటారో ఆ రకంగా క్రీస్తు అనేటువంటి ఆయా కుటుంబంలో మనము ఆయనలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే మనము ఈ రీతిగా దేవుని యందు నిలిచి ఉంటామో అప్పుడు మనము ఫలించడానికి ఆస్కారం ఉంటుంది. కనుక పిల్లరా, ఇక్కడ ద్రాక్షవల్లిలో తీగలు నిలిచి ఉంటేనే కానీ ఫలించు. కాబట్టి ఇప్పుడు ఫలించే తీగలు ఏం చేయాలి? ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. ఆ ప్రకారంగానే
మనం ఫలించాలంటే ఏం చేయాలి? క్రీస్తులో ఒకటిగా నిలిచి ఉండాలి. వాటికి నువ్వు అటు ఇటు స్థిరత్వం లేకుండా చంచలత్వ స్వభావం దివనస్కత్వంతో ఉండకుండా ఆయనలో స్థిరమైన నిలిచిన వారంగా మనం ఉన్నప్పుడు ఫలించేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఫలించేటువంటి తీగలకు ఉన్నటువంటి లక్షణము. అనగా ఫలించే తీగలు అనగా క్రీస్తులో నిలిచి ఉండేవారని మనము అర్థం చేసుకోవాలి. రెండవది ఫలించని తీగలు. ఫలించని తీగల గురించి చూద్దాం. ఆయనలో నిలిచి ఉండని వారు అనగా ద్రాక్షవల్లిలోని నిలిచి ఉండని తీగలు ఉన్నాయి కదా, పనికి మాలిన తీగలు. ఈ పనికి మాలిన తీగలు గురించి ఇక్కడ వివరించండి. ఈ పనికి మాలిన తీగలు ఆ యొక్క ద్రాక్షవల్లి నుంచి వేరు చేయబడతాయి. ఎలా? తోటమాలి ఆ ఫలించని తీగలను చూసి వాటిని ఏం చేస్తాడు? కత్తిరించి పడేస్తాడు. అవి ఎప్పుడైతే ఆ ద్రాక్షవల్లి నుంచి కత్తిరించి వేస్తాడో అవి వేరైపోతాయి. అవి తీసి దూరంగా పడేస్తాడు. అవి ఎండిపోతాయి. తర్వాత వాటిని పోగు చేసి అగ్నిలో పాడవేస్తాడు. ఆ ప్రకారంగా అవి కాలిపోతాయి. కాబట్టి ఫలించని తీగల పరిస్థితి అది. అలాగే క్రీస్తులో నిలిచి ఉండనటువంటి వారు ఫలించని వారు, తీగలంటే వారు. ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉండరో వారు ఫలించని తీగలతో సమానము. ఇక్కడ అంటారు కదా, మొదట్లోనే చెప్తాడు. వార్త 15వ అధ్యాయము మొదటి వచనంలోనే ఆ మాట ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను అంటాడు. అనగా క్రీస్తులో ఫలించని ప్రతి వారిని ఆయన ఏం చేస్తాడు? తీసి పారేస్తాడు. అంటే ఆయన నుంచి వారిని దూరపరుస్తారు. ఈ పనికిరాని తీగలు, ఫలింపల తీగలు, పనికిరాని తీగలు. ఈ పనికిరాని తీగల్ని ఏం చేయబడతాయి? ఇవి అటువాటిని మనుషులు ఏం చేస్తాడు? పోగు చేసి వాటిని 6వ వచనంలో చక్కగా వివరించడం జరిగింది. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. కాబట్టి పనికిరాని తీగలు ఏ రీతిగా అయితే తీసి పారవేస్తే చెట్లో నుంచి వేరు చేయబడితే అవి మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో వేస్తారో ఆ ప్రకారంగానే ఎవడైనాను నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడును. ఎప్పుడైతే నువ్వు బయట పారవేయబడతావో నీ ఆత్మీయ జీవితం ఎండిపోద్ది. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితం ఎండిపోతుందో నువ్వు చెడు పనులు చేస్తూ చెడు అలవాట్లకు లోనవుతావు, క్రీస్తుకు దూరం అయిపోతావు. చివరికి నిత్య నరకాగ్నికి మనం పాలవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి ఫలించని తీగల యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఇందుని బట్టి ఇక్కడ మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ ఫలించనిటువంటి చెట్ల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల మీద ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడిను. ఈ మాట బాప్తిజం ఇచ్చు యోహాను ఆయన పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ చెప్పినటువంటి వచనము. అనగా ఇప్పుడే గొడ్డలి చెట్ల మీద ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడినని ఆయన ఆ యొక్క ఫలించనేటువంటి చెట్ల యొక్క పరిస్థితిని గురించి బాప్తిజం ఇచ్చే యోహాను అక్కడ చక్కగా ప్రకటిస్తాడు. ఆ ప్రకారంగానే క్రీస్తులో మనం ఫలించకపోతే మన జీవితం వ్యర్థం. అలాంటి
ఫలభరితమైనటువంటి జీవితాలను వాళ్ళు నిత్య నరకాగ్నికి పాలవడానికి ఆస్కారము ఉంటూ ఉన్నది. గమనించండి పిల్లరా, ఇక్కడ మనము బహుగా ఫలించాలి అంటే ముందుగా మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. అంటే ఏ విశ్వాసి అయినా అతడు క్రీస్తు ఉపదేశించినటువంటి సత్యాలన్నింటినీ గట్టిగా చేపట్టి ఆయనలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ ప్రకారంగా దేవుడు మనకు అనుగ్రహించినట్టు ఆ యొక్క సత్యాలను, ఆ ఉపదేశాలను, వాటిని మనం అనుసరించగలుగుతామో అప్పుడు మనం బహుగా ఫలిస్తాము. కాబట్టి మనము ఫలింపలేని పరిస్థితి మనలో ఉంది అంటే మనం ఆయనలో నిలిచి ఉండలేదని అర్థం. ఎవరైతే ఆయనలో నిలిచి ఉండరో అట్టివారు ఫలించడానికి ఆస్కారము లేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అనగా క్రీస్తులో ఉంటేనే నువ్వు ఫలిస్తావు. ఆయనకు వేరుగా ఉండి మనం సాధించేది ఏమి కూడా లేదని ఎండిపోవడము, తీగవలే బయట పారవేయడం తప్ప ఇక మనం సాధించేది ఏమీ లేదు. కాబట్టి మనము తీగవలే ద్రాక్ష చెట్టులో నిలిచి ఉన్నప్పుడు తప్పకుండా మనం బహుగా ఫలిస్తాము. కనుక ఇక్కడ చివరిగా 15వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కటి మాట మనకు తెలియజేయబడుతుంది. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. ఇక్కడ ఫలించుట అంటే ఏంటంటే మన యొక్క అభిలాష, మన మనోవాంఛలు, మన కోరికలు నెరవేర్చబడడం కూడా ఫలింపులో ఒక పార్టే, ఒక భాగమే. మనం ఫలించడం అంటే ఆత్మీయంగా నువ్వు ఫలిస్తుండేటప్పుడు అన్ని విషయంలో కూడా ఫలిస్తావు. అంత చెప్పారు కదా యోహాను భక్తులు, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుతారని చెప్పాడు కదా. ఆ ప్రకారంగా ఫలించడం అంటే ఏంటి? మనము మన ఆత్మీయ జీవితంలో నిత్య రాజ్యంలోకి మనం వెళ్ళడానికి మనం ఒక ఆస్కారం ఉంటుంది. అది శాశ్వతమైనది, అది స్థిరమైనది. అంతేకాకుండా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు కూడా మన జీవితం కూడా ఫలభరితంగానే ఉంటుంది. అనగా మన యొక్క హృదయ వాంఛలు తీర్చబడతాయి, మన ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. నువ్వు ఆశీర్వాదానికి కారకురాలుగా ఉంటావు. ఇప్పుడు ఇక్కడ చెప్పిన వాక్య ప్రకారం నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల, నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నా మాటలు అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు, ఆయన ఉపదేశాలు, ఆయన సత్యాలు మనలో ఉండాలి. కేవలం ఉన్నంత మాత్రానే సరిపోదు, వాటి ప్రకారం అనుసరించాలి, మనం వాటి ప్రకారంగా జీవించాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా మనం ఉండగలుగుతామో తప్పకుండా ఆయన మన యందు ఉంటాడు. అది కదా మనం మన వాక్యంలో మనం అంశంలో చెప్పుకున్నా, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండు అని వాగ్దానం వేస్తున్నాడు కదా. ఇది రెసిప్రోకల్ అన్నమాట. ఖచ్చితంగా మనం ఆయన యందు నిలిచినప్పుడు తప్పకుండా ఆయన మన యందు నిలిచి ఉంటాడు. నువ్వు ఆయన యందు లేకపోతే ఆయన నీ యందు ఉండడు. నా తట్టు మీరు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానంటాడు. మనం ఆయన తట్టు తిరగకుండా మనం లోకం వైపు చూస్తుంటే ఆయన మన వైపు చూడడానికి ఆస్కారం అనేది ఏమీ ఉండదు. కనుక ప్రియులారా, ద్రాక్షావళిలో తీగ నిలిచి ఉన్నట్లే మనం కూడా క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు తప్పకుండా ఫలిస్తాము. ఫలించే చెట్టు గుంపులో మనం ఉండాలి, ఫలింపని చెట్ల గుంపులో మనం ఉండకూడదు. కాబట్టి పిల్లరా, మనము ఫలించేటి కొమ్మలాగా ఉంటూ క్రీస్తుకు ప్రియమైన బిడ్డలుగా ఉండాలని మీకు కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడికి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి
ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి మీద ఉండును గాక. ఆమేన్.